రైట్. ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఆగాను, ఇంకా ఆగను అని కూడా మంచు మనోజ్ స్పష్టం చేశారు. అన్ని విషయాలు సాయంత్రం మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు చెబుతారని కూడా తెలిపారు. అసలు ఏం మాట్లాడారేంటో తెలుసుకుందాం. ఫామ్ హౌస్ జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, మంచు మనోజ్ వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన సిపి కార్యాలయానికి ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతూ ఉన్నారు. అయితే సిపి కార్యాలయం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది, తమ ముందు హాజరవ్వాలి, ఆ తర్వాత నిన్న జరిగినటువంటి అంశాల మీద అన్ని కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ నోటీసుకి వివరణ ఇవ్వడానికి ఇప్పుడు సిపి కార్యాలయానికి తన సెక్యూరిటీతో సహా మనోజ్ బయలుదేరారు. అయితే ఇటు సిపి ఆఫీస్ కు బయలుదేరే కన్నా ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి ఆయన లోనయ్యారు. ప్రధానంగా జరిగినటువంటి పరిణామాలన్నిటి మీద కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు నిన్న జరిగినటువంటి మీడియా మీద జరిగినటువంటి దాడి మీద కూడా ఆయన తన తండ్రి తరపున నేను సారీ చెప్తున్నాను, క్షమాపణ చెప్తున్నానంటూ కూడా ఆయన ప్రస్తావించారు. నలుగురు కోసం నేను నిలబడ్డాను, అందుకే నన్ను చెడుగా చూపిస్తూ ఉన్నారు, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు నా కుటుంబ సభ్యులే అంటూ కూడా ఆయన కన్నీళ్లను పెట్టుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఈ పరిస్థితుల్లో మౌనికాకు అండగా నిలబడ్డాను. మరోవైపు మౌనికాకు తల్లిదండ్రులు ఉంటే గనక మౌనిక గురించి మా తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఖచ్చితంగా మౌనిక తల్లిదండ్రులు సమాధానం ఇచ్చేవారు. సో వారు లేరు కాబట్టి మౌనిక తరపున తల్లిగా తండ్రిగా నేనే ఉన్నాను, నేనే పోరాడుతున్నానంటూ కూడా ఆయన తన భావోద్వేగంతో ఇంతకుముందు మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇంటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందకపోయినా కూడా ఇంటి కోసం తాను గొడ్డులాగా కష్టపడ్డానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక మంచు విష్ణు సినిమాల కోసం కావచ్చు, లేకపోతే మోహన్ బాబు సినిమాల కోసం కావచ్చు, అన్ని రకాల పనులు తానే చేశాను. తర్వాత డాన్సర్ గాను, ఫైటర్ గాను, తర్వాత రకరకాలుగా డైరెక్టర్ గా కూడా తానే పనిచేశాను. ఎక్కడా కూడా ఒక రూపాయి ఫలితం ఆశించకుండా తాను కుటుంబం కోసం గొడ్డులాగా కష్టపడ్డాను, అలాంటి నా పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఆయన మనోవేదన వ్యక్తం చేశారు. మరో ఇదే కాకుండా తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇప్పటికే బయట పెడుతూ ఉన్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తాను సాయంత్రం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పుడు మాట్లాడుతానంటూ కూడా చెప్పారు. ఇక ఇదే కాకుండా ఇంట్లో ఆర్థికంగా సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడాను తాను తన భార్య మౌనిక సొంతంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుని ఇక ఫ్రెండ్స్ ద్వారా అప్పులు తీసుకుని కంపెనీ ఏర్పాటు చేసుకున్నాం, దాని ద్వారానే వ్యాపారాలు కొనసాగించి ఆర్థికంగా నిలదొక్కున్నాం. ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే ప్రస్తుతం ఇప్పుడు మూవీస్ వైపు తాను మళ్ళానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇంటికి ఏ అవసరం వచ్చినా కూడా తానే ముందుండి మరి నిల్చున్నాను, ముందుండి మరి పోరాడానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మోహన్ బాబు వల్ల, లేకపోతే మంచు విష్ణు వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఆ ఇబ్బందులు పడ్డవారికి అండగా తాను నిలబడుతూ ఉండడంతోనే తన మీద ఇంతటి దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి సందర్భం. ఇక వాళ్ళ నాన్నకు సంబంధించి మోహన్ బాబును ఎవరో తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు నిన్న మోహన్ బాబు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఇక మనోజ్ తల్లి హాస్పిటల్ పాలైందంటూ కూడా నిన్న చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని మనోజ్ తప్పు పెట్టారు. అయితే నిన్న గొడవ జరిగిన తర్వాత ఆమె చెస్ట్ లో పెయిన్ ఉందంటూ కూడా హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చిన తర్వాత నా అన్న నివాసంలో వెళ్ళి రెస్ట్ తీసుకున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో నిన్న జరిగినటువంటి దాడిపైన, నిన్న జరిగినటువంటి పరిణామాలపైన కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కంటతడి పెట్టుకున్నారు. తన సొంత మనుషులే తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉండడంతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెడుతూ ఉండడంతో భరించలేకపోతున్నానంటూ కూడా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్ళు అయితే పెట్టుకున్నారు. ఇంకా ఈ గొడవలకు సంబంధించి, లేకపోతే మోహన్ బాబు చేస్తున్నటువంటి తన వ్యక్తిత్వ హననానికి సంబంధించిన అన్ని అంశాల మీద కూడా తాను మాట్లాడతాను, సాయంత్రం అన్ని వివరాలు వెల్లడిస్తానంటూ కూడా ఆయన చెబుతూ ఇప్పుడే సిపి కార్యాలయానికి బయలుదేరారు. నిన్న జరిగినటువంటి పరిణామాలు, రాత్రి జరిగినటువంటి బౌన్సర్ల గొడవ, తనకు తగిలినటువంటి దెబ్బలు, ఎన్ని అంశాల మీద కూడా సిపికి వివరణ ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పటికే బయటికి వస్తున్నప్పటికీ కూడా ఆయన రాత్రి తాగినటువంటి దెబ్బల మూలంగా ఆయన స్వల్పంగా గాయపడినటువంటి విషయం అయితే స్పష్టంగా కనిపించినట్టు కూడా చెప్పుకోవచ్చు. మరోసారి రాత్రి జరిగినటువంటి పరిణామాలకు మాత్రం మీడియా మిత్రులకు, తర్వాత ఎవరైతే దెబ్బలు గాయపడ్డారో వారికి సారీ చెప్పారు తన తండ్రి తరపున. మొత్తానికి మాత్రం తన పోరాటం కొనసాగిస్తాను, మౌనికకు తానే అండగా నిలబడతానంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. శంకరి, సిపి ఆఫీస్ కి మనోజ్ బయలుదేరి వెళ్లారు. ముగ్గురికి నోటీసులు ఇచ్చారు, మోహన్ బాబుకి, మనోజ్ కి, విష్ణుకు. సో మరి మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు, విష్ణు సిపి ఆఫీస్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుందా? మిగతా వారి సంగతి ఏంటి? ప్రస్తుతానికైతే మాత్రం
ప్రస్తుతానికైతే మాత్రం మనోజ్ కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూసాం. అయితే ఇంకా ప్రస్తుతం మోహన్ బాబు మాత్రం కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన తలకు బలమైనటువంటి గాయం అయ్యిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి స్వయంగా మంచు విష్ణునే మోహన్ బాబును తీసుకుని కాంటినెంటల్ హాస్పిటల్కి వెళ్లారు. సో ఇప్పటికీ కూడా మంచు విష్ణు తన తండ్రి వద్దనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ ఇద్దరు కూడా ఇటు సిపి కార్యాలయానికి విచారణకు వెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు మోహన్ బాబు తలకు గాయమైంది అంటున్నారు కాబట్టి మోహన్ బాబు ఖచ్చితంగా వెళ్లేటటువంటి అవకాశం అయితే లేదనే చెప్పుకోవాలి. మరోవైపు విష్ణు కూడా దాదాపుగా వెళ్ళకపోవచ్చు, తన తండ్రి వద్దనే తాను ఉంటానంటూ కూడా అంతకుముందు చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో కేవలం మనోజ్ మాత్రమే సిపి కార్యాలయానికి బయలుదేరారు. అయితే రాత్రి జరిగినటువంటి పరిణామాలపైన సిపి కూడా సీరియస్ అయ్యారు. రాచకొండ పోలీసులు కూడా సీరియస్ గా ఈ అంశం మీద దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సిపి ఒక నోటీసును ముగ్గురికి కూడా వేరువేరుగా ఇచ్చారు. మంచు మనోజ్ కు, విష్ణుకు, ఆ తర్వాత మోహన్ బాబుకు వేరువేరుగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో కూడాను చాలా స్పష్టంగా ఒక అంశాన్ని పేర్కొన్నారు. ఈ గొడవలను ఇక్కడికి తెరదించేలా, లేకపోతే ముగ్గురు మధ్య సహోద్య కుదిరిచేలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. అందులో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ సిపి అంటే సంవత్సర కాలం పాటు కూడా ముగ్గురు సత్ప్రవర్తనతో కలిగి ఉంటామంటూ కూడా 1,00,000 బాండులు పూచికత్తుగా ఇచ్చేలా తాను ఎందుకు ఆదేశాలు ఇవ్వకూడదు అనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సో ఇదే విషయం ఇప్పుడు మనోజ్ వెళ్ళినా, లేకపోతే మోహన్ బాబు వెళ్ళినా, విష్ణు వెళ్ళినప్పటికీ కూడా ఇదే అంశం గురించి చర్చించి ఈ సంవత్సర కాలం పాటు కూడా సయ్యద్తో ఉంటాం, ఎలాంటి గొడవలు లేకుండా సయ్యద్తో ఉంటామంటూ కూడా ఒక బాండ్ సమర్పించేలా తాను ఆదేశాలు ఇవ్వదలుచుకున్నాను, అలా ఎందుకు ఇవ్వకూడదు, దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి ఒక కీలకమైనటువంటి పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనోజ్ బయలుదేరారు. ఇక మోహన్ బాబు, మంచు విష్ణు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపించడం లేదు. శంకరి, అయితే శశి చూస్తే నేను డబ్బుల కోసం కానీ ఆస్తుల కోసం కానీ ఏనాడు అడగలేదని చెప్పుకొచ్చారు మనోజ్. ఇటు చూసుకుంటే అట్ ద సేమ్ టైం నిన్న కొడుకును ఉద్దేశించి తండ్రి ఒక ఆడియో కూడా విడుదల చేశారు మోహన్ బాబు. పని మనిషి కూడా చెప్తుంది ఇది అంతా పాత కక్షలాగా కనిపిస్తున్నాయి. పెళ్లి విషయంలోని ఈ గొడవలు అనుకోవాలి, లేకపోతే ఆస్తులు వీటి గురించి అనుకోవచ్చు అంటారా? ఇప్పటికీ కూడా ఇప్పుడు మనోజ్ మాట్లాడుతూ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తన భార్య పేరుతో పాటు తన 7 నెలల చిన్నారి పేరును కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. తాను మౌనికాను ప్రేమించాను, మౌనికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అంటూ కూడా ఆయన తన తండ్రిని ఉద్దేశించి ఇప్పటికే ప్రశ్నించారు. అయితే దీని ప్రకారం స్పష్టంగా మనకు అర్థమవుతుంది, ఇక మౌనికాను పెళ్లి చేసుకోవడం ఇటు మోహన్ బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే మనోజ్ ఆ తర్వాత మనోజ్ తర్వాత మౌనిక ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఇంట్లో సరైనటువంటి సిచ్యువేషన్స్ లేవంటూ ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎప్పుడైతే మౌనికాను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి తనకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇంకా అధికమయ్యాయి అన్న భావనతోనే ఆయన మాట్లాడారు. సో ప్రధానంగా తాను పెళ్లి చేసుకోవడం తప్ప అంటూ కూడా ప్రశ్నించారు. ఇక మౌనికాను ఉద్దేశించే తర్వాత తన 7 నెలల చిన్నారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌనిక తల్లిదండ్రులు బతికి ఉంటే గనక ఖచ్చితంగా మోహన్ బాబుకు వారే సమాధానం చెప్పేవారు. సో వారు లేరు కాబట్టి తల్లిదండ్రి బాధ్యతను మౌనికకు సంబంధించి తానే భుజాన్ని మోసుకున్నాను, మౌనిక తరపున తాను పోరాటం చేస్తున్నానంటూ కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుంటే మాత్రం ఎక్కడా కూడా మౌనికాను పెళ్లి చేసుకోవడం ఇటు మోహన్ బాబుకు ఇష్టం లేదంటూ కూడా చాలా స్పష్టంగా అయితే తెలుస్తోంది. ఇక ఆర్థిక అంశాలకు వస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా తన కుటుంబం నుంచి రూపాయి ఆశించలేదంటూ కూడా మనోజ్ పదే చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే నిన్న మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేసినప్పుడు అందులో మంచు మనోజ్కి పెద్దపీట వేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాను ఏం చదవాలనుకున్నాడు అన్న అంశాల గురించి, తర్వాత ఆయన ఖర్చు పెట్టిన విషయం గురించి కావచ్చు, ఆయన చూసుకుంటున్న విషయం గురించి కావచ్చు ఆడియోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అందరికన్నా ఎక్కువగా మనోజ్ను చూసుకున్నప్పటికీ కూడా మనోజ్ నా గుండెల మీద తన్నావరా అంటూ కూడా ఆయన అందులో మాట్లాడారు. కానీ ఆ మాటలను తప్పుపడుతూ మనోజ్ మాత్రం ఆర్థికంగా ఎక్కడా కూడా కుటుంబం నుంచి తనకు ఆసరా లభించలేదంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా కుటుంబం కోసం తాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను గొడ్డులాగా కష్టపడ్డాను, ఎప్పుడు కూడా పనిచేసినందుకు ఫలితం ఆశించలేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ మంచు విష్ణు సినిమాలకు కావచ్చు, మోహన్ బాబు సినిమాలకు కావచ్చు నేను పనిచేసినట్టుగా మిగతా సినిమాలకు పనిచేస్తే మాత్రం లక్షల్లో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడ కూడా నా కుటుంబం అనుకుని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదన్నది ఆయన చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఆర్థికంగా నాకు కుటుంబం నుంచి ఎలాంటి ఆసరా లేదన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పారు. సో ఆర్థిక స్థితిగతులను అధిగమించేందుకు వీలుగా తాను తర్వాత మౌనిక ఇద్దరు కలిసి ఒక టాయ్ కంపెనీ ఏర్పాటు చేశాం. ఆ కంపెనీ ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా తమ ప్రొడక్ట్స్ విక్రయించే విధంగా తాము సక్సెస్ అయ్యామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు కూడా అప్పు చేసి పెట్టుకున్నాం తప్ప ఫ్రెండ్స్ నుంచి ఆర్థిక సహాయం పొందాం తప్ప ఇంటి నుంచి కూడా పొందలేదన్నది ఆయన చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి ఆర్థికంగా ఇంటి నుంచి తనకు ఆసరా లేదంటే ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ పెళ్లి విషయం కూడా ఇంట్లో వాళ్ళు నచ్చకపోవడంతోనే తనను ఇబ్బందులకు గురి చేస్తారన్న మాటను పరోక్షంగా మనోజ్ చెప్తూ ఉన్నారు. శంకర్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.